వాళ్ళు నన్ను బాన్లో నించోబెట్టారు. ఎందుకే గౌతమ్, నిన్నోటి అడగనా? అడుగు. ఈ బెడ్ మార్చేద్దామా? ఏ ఈ బెడ్కి ఎంత తక్కువ? చక్కగా పెద్దదిగా దొల్లడానికి హాయిగానే ఉందిగా. అదే ప్రాబ్లం. మధ్యరాత్రిలో నాకు దూరంగా జరిగిపోతున్నావు. నా చేయి నీ కోసం వెతికినప్పుడు పక్కన ఉండట్లేదు. ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నీ ఊపిరెప్పుడు నాకు తగులుతూ ఉండాలి. మార్చేద్దామా? చిన్నదిగా, కాంపాక్ట్గా, బుజ్జి పెట్టి ఒకటి. నేపాల్ నుంచి డైరెక్ట్ గా దిగిపోయి నన్ను తింటావు ఎందుకే? దేకోజీ. హాయ్ రవి. పిలిచావా? గౌతమ్, నేను రంగనాథ్ గారు కలవాలన్నారు పదా. దేనికి? అరగంట నుంచి దొబ్బుతున్నా. ఏమరా సార్ పిలిచారా? బయట వచ్చి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా సార్? ఆటో షోలో సూపర్ సూపర్ గౌతమ్. సార్ ఇది ఈ డిజైన్ R&Dకి పంపించాను. వాళ్ళు అప్రూవ్ చేసి అమెరికాకి పంపించారు. అక్కడ నుంచి నీకు ఇన్విటేషన్ వచ్చింది అంతే. సార్ ఎప్పుడు పంపించారు? పంపించాను సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్ సార్. సూపర్ సార్. లా ఉంది. సారీ. Just put out the call. లీనా, where is వైష్ణవి? వాడు ఊరికే వదిలిపెట్టను. థ్యాంక్స్. అసలు వాడి అమెరికాలో జరగబోయే డిజైనర్స్ మీట్ కి కంపెనీ రిప్రజెంట్ చేయడానికి నన్నే పంపిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ డాక్ నన్ను బయటకు పంపించిందో వాడి ముందే మన స్పీచ్ ఎలా ఉంది? కంగ్రాట్స్. ఒక నిమిషం వస్తాను. మనం అందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్లి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. అవును, నువ్వెందుకు చేయొత్తావు? ఇంటల్లుని నేనే చేయట్లేదు, నువ్వు చేయొత్తావురా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్న, మా ఆయన మాత్రం చెయ్యట్లేదు. ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేసావు కదన్నా. నేనేం తప్పు చేశాను రా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరింట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజులా? ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని, మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తే వాల్యూ పొద్దుగా నువ్వే చెప్పు. చెప్పు. ఏ ప్రాబ్లం లేదు అన్న, నీ కష్టపడి బతిమాలి ఒప్పించేశాను, వచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీ అందరికి సంతోషమేగా? ఇప్పుడు ఆయన్ని బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు. ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే ఓ పెద్ద మనిషి బట్టతలడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు? టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానంటారు? చెప్తున్నాను కదా, వేమను. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి. ముసలి దాన్ని మోసుకు రావడానికైనా ఉంటా.
ముసల్దాన్ని మోయటానికి ముసల్దే ఉందన్న ఈజీగా మోసేయచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా? బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో. అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు. పాడతానురా. రండి 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 అయ్యా. ఇంకా కడుకోవాలి ఇంకా. రండి నమస్కారం నమస్కారం రండి రండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. రండి చోకులు ఏంటి చేపలాంటి అట్లా కంపు తట్టుకోలేకపోతున్నానా? ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు? ఏమైంది? ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు. వాడెవడో కానీ బయటికి రావాలి. వాడు ముఖం మన వెంకట స్వామి అన్నారా అన్నా? అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా? రాత్రి రైలు ఎవరు నిద్రపనిచ్చారా? అందుకే కాసేపు లోపల పడుకున్నాను. ఆ మాత్రం ఓర్చుకోలేరా? అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా? నోర్మోయ్, ఇప్పుడు ఏమైందిరా? ఇద్దరు రైలు పరిగణించుకోండి. ఇద్దరా ఒక దాంట్లో ఇద్దరు నేను నీకేం చెప్పాను? నేను బొంబాయికి రాగానే నా సెపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పాను. చెప్పారు లోపల అర్జెంట్ గా ఇది వచ్చి బాబు బాబు అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు. ఏ అది ఆయన అడగలేరా పాపం? ఏ లేదు, మీకు అన్నంటే విపరీతమైన గౌరవం కదా, డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు. ఏంట్రా నా మాత్రం నేను చూస్తుంటే మధ్యలో అన్నగారు పిలిచింది నేనే. అడిగితే నేను ఏర్పాటు చేస్తుండేవాడిగా. రండి. ఇవాళ అత్తయ్య చేతి వంట వద్దని చెప్పానా? పదా బాబాయ్ బావగారు పెదనాన్న ఏంటి కింద పడుకున్నారు? ఇదిగోండి తుండు కూడా తీసుకోండి. తీసుకొచ్చాడు. ఈ తలకింద పెట్టుకోండి. హాయిగా హాయిగా పడుకోండి. కాలు చాపుకోండి. అదే అదే బాగా చాపుకోవచ్చు. ఇంకా అన్నగారు రండి, రూమ్ రెడీ చేశాను మీకు. రండి హాయిగా ఇక్కడ పడుకోవచ్చు. ఏంటి ఇక్కడ పడుకోవాలా? సర్దుకుంటే సరిపోతుంది. ఏం బ్రదరు వేళాకోళంగా ఉందా? రూమ్ వేయమంటే ఇక్కడ పడుకోమంటావా? వీళ్ళు ఎవరో తెలుసా? మహాముద్రగాళ్ళు. వీళ్ళ పక్కన పడుకున్నామంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోతుంది. తెలుసా నీకు? అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా? ఎవరు? అక్కా చెల్లెల్ని కట్టుకునే వాళ్ళు అని అర్థం. ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిల్ పాలు తాగిందా నీ పెళ్ళాం తెలుసా? దాన్ని కట్టుకున్న నీకెంత పౌరుంటే నాకెంత ఉండాలి? నిన్ను నమ్ముకొని 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. మరి అదిగా నాకు రూమ్ అయ్యి. ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ పడుకోరంట. అవును అవును అవునని చెప్పరా? అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా. ఏంటి బ్రదరు నేను ఇక్కడ పడుకున్నాను కానీ పైన పడుకున్నా చెప్పానా? ఏంటి నీకు అంత కోపం? మూసుకుని ఇక్కడే పడుకోరా. కొత్త బాత్రూమ్ గబ్బు చేసిన చాలకు ఇంకో రూమ్ కావాలా? అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న? పడుకో అన్న, ఎందుకు వచ్చిన కాలేదే? ఏంట్రా ఇక్కడ ఆపావు? బిల్డింగ్ అన్న. ఈ బిల్డింగ్ కష్టపడి మొత్తానికి పట్టుకున్నాను. అరే నువ్వు చెప్పినట్టు 5 రోజులు బొంబాయిలో ఉండటానికి ఎంజాయ్ చేయడానికి 5 రూపాయల వడ్డీకి రోజువారీ వడ్డీకి పెళ్ళానికి తెలియకుండా పిల్లలకి తెలియకుండా మామకి తెలియకుండా అత్తకి తెలియకుండా కష్టపడి తెచ్చారా? అరే తొందరపడకుండా బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా బొంబాయి గురించి చచ్చినా మర్చిపోకూడదురా. చచ్చినా సరే మర్చిపో. ఓకే సూపర్ రా బాబు. అయ్యి బాబోయ్ నువ్వేంట్రా నా వెనకాలే ఫాలో అవుతున్నా? తోడుగా ఉందామని. తోడా? రే ఇలాంటి ప్రదేశాల్లో అన్నకి అన్నే తోడురా. నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట ఉండు. అన్న అన్న నేనేదో మూల కూర్చొని చూస్తానన్నా. చూస్తావా? లోపల ఏమైనా సినిమా జరుగుతుంది అనుకున్నారా? ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళజోడు పగిలి కళ్ళు గుడ్లు బయటకు వస్తాయి. బయటకు వెళ్ళి కూర్చో. అలాగే. ఏంట్రా ఏంటి ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అన్న సంతోషం నీ సంతోషం రా. వెళ్ళి బయటకు వెళ్ళు. వెళ్ళరా ఎలా? అరే మూల కూర్చొనైనా మురిసిపోదాం అనుకుంటే ఒప్పుకున్నావు కాదు కదా. నీ రింగు రివర్స్ అయిపోతుంది. పోరా, బొంబాయికి వచ్చినా బయట కూర్చోవడం తప్పలేదు. ఏంటా కంగారు? ఏమైంది? డబుల్స్ ఉన్నారా? సింగిల్ కోసం వెళ్ళి డబుల్స్ దొరికితే సంతోషం కదా. నేను చెప్పింది ఆ మీనింగ్ లో కాదురా, వేరే మీనింగ్ లో. ఏంటో నువ్వు అనేది? వీళ్ళు డబ్బులు తిరిగి ఎవరన్నా? అది ఇక్కడ రూలు.
ఎందుకు ఇవ్వరా? నువ్వేం చెప్పినా నేను విన్ను. నేను డబ్బులు ఇచ్చాను కదా, మరి అది వసూలు 5000 ఇచ్చే చాలు. 500 वापस किसी दे ने दो। दिया मुझे 5000, तू तो मेरे पास 5000 तो नहीं वापस दिया ना, क्यों हाँ। झूठ बोल रहे हैं ऐसे? ए हीना मीना रीना वीना, बोल मुझे आओ, क्या आओ, है? बाहर आओ, ఏంట్రా? जल्दी मुझे। आओ। ఉన్నారేంట్రా? అన్నా మాట్లాడరా బాబు. ఏంట్రా ఇది? లైఫ్ పోయేంట్రా? बहनों, ये आदमी 3 दिन यहाँ रहे थे और सबको अटेंड किए थे। 50,000 देना है, 50,000। ఏంట్రా వాళ్ళు అనేది? అది నేను చెప్తాను బాయ్య. అమ్మ తెలుగు మనోళ్ళేరా? ఆహా, అమ్మ అమ్మ ఆవిడ 3 రోజులు వీళ్ళందరితో పాటు ఉండి 50,000 రూపాయలు ఇమ్మంటున్నారు. 3 అయ్యో